వెన్ హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ యాంకర్ సాయి. యూసఫ్గూడలో పోలీస్ గ్రౌండ్ లో అయితే పుష్ప 2 ఈవెంట్ అయితే జరుగుతుంది. అయితే ఈ ఈవెంట్ కి అయితే చాలా మంది ఫ్యాన్స్ అయితే వస్తున్నారు. గ్రౌండ్ చూస్తే చాలా చిన్నగా అయితే ఉంది. ఫ్యాన్స్ అయితే చాలా మంది ఇట్లా ఇసుకేస్తే రానంత ఫ్యాన్స్ అయితే వచ్చారు. కానీ ఫ్యాన్స్ అయితే ఒకటే డిసప్పాయింట్ అవుతారు. ఇంత చిన్న గ్రౌండ్ లో ఏపీ నుంచి అక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో నుంచి మన ఫ్యాన్స్ అయితే వస్తున్నారు. ఇంత చిన్న గ్రౌండ్ లో అల్లు అర్జున్ గారు ఈవెంట్ పెట్టుడు కొంచెము మన ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసినట్టు అని చాలా మంది ఫ్యాన్స్ అయితే అంటున్నారు. కొంతమంది ఫ్యాన్స్ అయితే గేట్ కాడ పోలీసులు రానియకపోవడంతో అట్నుంచి అంటే వెళ్ళిపోతున్నారు. అక్కడ వేరే లాంగ్వేజ్ లో చూసుకుంటే చాలా పెద్దగా ఈవెంట్ పెట్టి ఇక్కడ మన సైడ్ ఎందుకు ఇంత చిన్నగా పెట్టారని చాలా మంది అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే చాలా మంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు. అసలు ఎందుకు ఇలా ఇంత చిన్న గ్రౌండ్ లో పెట్టిండో మనం వాళ్ళ ఫ్యాన్స్ అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటల్లో అయితే తెలుసుకుందాము. అలానే ఈ పుష్ప 2 ఎంత భారీగా హిట్ అవుతుంది, ఫస్ట్ డేకి ఎంత పెద్ద కలెక్షన్ తీసుకొస్తుందో ఫ్యాన్స్ అయితే అడిగైతే తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. లెట్స్ గో. నమస్తే దాదా. నమస్తే. ఇప్పుడు పుష్ప 2 ఈవెంట్ కి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? పుష్ప 2 చూడాలనిపించింది. నిన్న ఊరికి వెళ్ళాల్సిందని రాత్రి కూడా టికెట్ వేసుకోపోయి ఇంకా మళ్ళీ ఆగి చూసి పోదామని ఆగాను. మాది ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర పెదారకట్ల. దీనికోసం ఈ రోజు ఆగిన. అక్కడ నుంచి ఇక్కడ వచ్చిర్రా? ఓన్లీ ఏరే అదే ఇంటర్వ్యూ ఉంటే వచ్చినాను. అది నిన్న మనం మాట్లాడినాను. ఈ రోజు దీన్ని చూడాలని ఆగిన. ఈ కార్డు ఈరు అనుకోండి ఊరు నాకు అది లేకపోతే రానిరంట. మహారాజు చూసి నన్ను పెద్ద తీసుకోమని నాకైతే పిలిచిచ్చారు. సంతోషంగా లోనికి వచ్చాను. పుష్ప 2 ఫస్ట్ డే ఎంత కలెక్షన్ చేస్తారు మీ మాటల్లో? అర్థం కదా. పుష్ప 2 ఫస్ట్ డే ఎంత కలెక్షన్ చేస్తుంది అనిపిస్తుంది? కలెక్షన్ గురించి నాకు తెలియదు కానీ దుమ్ము లేచిపోద్ది నాకు ఆలోచన ఉంది బాగా. అస్సలు మాకు ఊర్లో నుంచి ఫోన్ చేస్తారు, రావద్దు చూసిరా నువ్వు అక్కడ పోయి అని ఫంక్షన్ పోయి రమ్మని నన్ను బాగా అంటాను. లాస్ట్ పుష్ప గురించి ఏం చెప్తావు? ఒక డైలాగ్ ఏదన్నా? ఇంక చెప్పేదేం లేదు. ఇంకా ఏంటి ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే మనం చాలా మంది ఫ్యాన్స్ తోటి అయితే అలానే కొంతమంది అంకుల్స్ వచ్చి వాళ్ళతో కూడా మాట్లాడైతే కొన్ని వివరాలు అయితే తెలుసుకున్నాము. అయితే ఇక్కడ పాస్ లేకపోతే అసలు ఎంట్రీ చేస్తలేరంట వీళ్ళు. ఓన్లీ ఇదైతే ఈవెంట్ కి సంబంధించిన పుష్ప 2కి సంబంధించిన పాస్ ఏదైతే ఉందో అది ఉంటేనే లోపలికి అయితే ఎంట్రీ ఇస్తున్నారంట. అయితే పాస్ లేని వాళ్ళు అయితే బయటనే ఉండాలి అని ఇక్కడ చాలా మంది అయితే చెప్తారు. వాళ్ళు కూడా కొంచెం ఫైటింగ్ చేస్తారు. బ్రో ఫ్రీ పాస్ కూడా ఫ్రీగానే ఇస్తారంట. ఈ ఫ్రీగా ఇచ్చిన పాస్ కూడా మాకు ఏడిస్తారో కూడా తెలుసలేదు అని చాలా మంది అయితే అక్కడ ఇక్కడ తిరుగుతున్నారు. వాళ్ళకి కరెక్ట్ తెలుసలేదు పాస్ ఏడిస్తుర్రు అని. పాస్ ఉంటేనే లోపలికి ఎంట్రీ అని మాకైతే ఇప్పుడైతే తెలిసింది. చాలా మంది అయితే అంటున్నారు. హాయ్ బ్రో. ఎక్కడి నుంచి వచ్చారు అందరు? జూబ్లీహిల్స్ నుంచి ఈవెంట్ కి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? దుమ్ము లేచిపోతుంది అంటవా? పుష్ప 2 ఫస్ట్ డే ఎంత కలెక్షన్ చేసింది అనిపిస్తుంది మీకు యాజ్ ఏ ఫ్యాన్స్ గా? 1000 కోట్లు ఫస్ట్ డే రా. 1000 కోట్లు ఓవరాల్ గా ఏమనుకున్నావు? ఓకే, ఎవరి ఫ్యాన్ బ్రో? ఇందాక బ్రో శ్రీనీల ఫ్యాన్ అంటాడు. అవునా బ్రో? అవును బ్రో. శ్రీనీల డాన్స్ ఇలా చేసి మొన్న దెబ్బ సాంగ్ లో మొత్తం దుమ్ము లేపేసింది. దెబ్బ సాంగ్ అంటే అందరికి అర్థం కానికి చెప్పు బ్రో, ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుందా? ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా మంది ఏం చెప్తారు అంటే పాస్ ఉన్న దాకా ఎంట్రీ లేదు అని అంటున్నారు. ఏమంటారు? పాస్ మీరు తీసుకుర్రా? నిజమే అంటారా? పాస్ ఉన్న దాకా ఎంట్రీ లేదా? పాస్ ఉన్న దాకా ఎంట్రీ లేదా అసలు ఇందులోకి? అందరు పోతున్నారు అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నమస్తే అన్న. లోకలేనా? పుష్ప గురించి ఏం చెప్తావు? ఈవెంట్ కి వచ్చిన మాటలు వస్తలేవనా? మాటలు వస్తలేవు. ఇంత పెద్ద వీకెండ్ కి ఫస్ట్ టైం రావడం ఈవెంట్ కి. తెలుగులో చూసుకుంటే ఫర్ ద ఫస్ట్ టైం ఈవెంట్ అనిపిస్తుంది. చాలా మంది డిసప్పాయింట్. అవునండి, అందరు అదే అంటారు కానీ సరిపోతుంది మాకే డౌట్ వస్తుంది. పబ్లిక్ కూడా చూసుకుంటే ఫ్యాన్స్ కూడా చూసుకుంటే చాలా మంది తెలంగాణ, ఏపీ తెలంగాణ అక్కడ ఎక్కడ పట్టణాలు పెట్టినప్పుడు అదే సరిపోలేదు, ఇదేం సరిపోదు అని ఎగ్జిట్ వస్తుంది నాకైతే. ఫస్ట్ డే పుష్ప 2 ఎంత కలెక్షన్ చేస్తుంది అనిపిస్తుంది అన్న? ఫస్ట్ డే అంటే నాకు తెలిసా అన్ని రికార్డులు బద్దలు కొడుతుంది అన్న. అయ్యా అంతే అన్న. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. తగ్గేదేలే అన్న. దాదా ఎక్కడి నుంచి వచ్చినావు? బయట నుంచి. ఎక్కడి నుంచి? ఓకే, ఈవెంట్ కి వచ్చినావు. ఈ పాస్ ఫ్రీగా ఇచ్చిరా? అమౌంట్ కట్టినావా? అమౌంట్ కట్టినా. ఎంత? పిల్లగాళ్ళు తీసుకోరా 100 రూపాయలు. ఓకే, ఎక్కడి నుంచి అయితే వచ్చినావు? నేనా ఇక్కడ నుంచి ఊళ్ళో కొంటా. ఓకే అంకుల్, పుష్ప అంటే అల్లు అర్జున్ చూద్దామని వచ్చినావా? ఓకే అంకుల్. ఓకే, ఎంజాయ్. రేంజ్ లో వెళ్ళిపోయింది మూవీ, ఇంకా ఇచ్చి పడేస్తుంది. వేరే లాంగ్వేజ్ లో చూసుకుంటే ఈవెంట్ పుష్ప 2 ఈవెంట్ చాలా గ్రాండ్ గా పెద్ద గ్రౌండ్ లో అయితే పెట్టారు. ఇక్కడ చూసుకుంటే చాలా చిన్న గ్రౌండ్ లో పెట్టారు. ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారు. మీ మాటలో ఏం చెప్తారు? అసలు గ్రౌండ్ తో పని లేదు, ఎక్కడ ప్లేస్ ఉంది అక్కడ కూర్చుంటారు. కాదు బయట కూడా అక్కడ పబ్లిక్ పట్టకుండా ఫ్యాన్స్ పట్టకుండా బయట చూద్దామంటే అసలు ఎల్ఈడి స్క్రీన్స్ కూడా లేవు కదా, ఎలా?
అంటే లైక్ దొరకాలి కదా వాళ్ళకి కూడా ప్లేస్. ఇంత మంది వస్తారని వాళ్ళు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కానీ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంది వస్తారని. కానీ వీళ్ళందరూ అంత గేట్లు కూడా నెట్టేసుకుని వచ్చేస్తున్నారు. పుష్ప 2 ఫస్ట్ డే ఎంత కలెక్షన్ చేశారు? అది అసలు దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేం, మనం లెక్కలోకి వేసుకోలేం. ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్. నాకు డైలాగ్ ఒక్క పుష్ప డైలాగ్ చెప్పండి అంకుల్. తగ్గేదేలే అనండి. తగ్గేదే లేదు. అది ఎక్కడి నుంచి వచ్చారు? నేను కర్నూలు నుంచి వచ్చినాను. కర్నూలు నుంచి అంటే ఈవెంట్ చూడడానికి ఈవెంట్ చూడడానికి వచ్చినాను. ఓకే గ్రేట్. అవును మేము అల్లు అర్జున్ ఫ్యాన్. ఇది ఇంకా పుష్ప 1 కన్నా ఇది 2 ఇంకా బాగుంటదని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదే బాగుంది మేము ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాం వీడికి ఫంక్షన్ చూడడానికి వచ్చినాం. బాగుంది కదా అది చూసినాము. బాగుంది బాగుంది. టికెట్స్ బుక్ అయినా అంకుల్ మూవీకి? బుక్ చేసి బాగుంది కదా, బాగుంది, సూపర్ ఉంది, సూపర్. అంత అంకుల్ మీ మాటల్లో పుష్ప 2 ఫస్ట్ డే ఎంత కలెక్షన్ చేస్తారు అనిపిస్తుంది? ఆ ఓవర్ అన్ని లాంగ్వేజ్ లో దానికన్నా ఎక్కువ వస్తుంది. మేము పుష్ప 1 కన్నా ఎక్కువ వస్తుంది. ఓకే ఫైనల్ గా ఒక్క డైలాగ్. ఫైనల్ గా అంటే ఇంకా తగ్గేదే లేదు. నమస్తే బ్రో. దూరం నుంచి చూసి అల్లు అర్జున్ నడుచుకుంటూ వస్తుండే అనుకున్నాను. ఓకే అల్లు అర్జున్ ఫ్యానా? ఫ్యాన్. ఓకే ఓకే ఈవెంట్ కి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు ఈవెంట్? చాలా హ్యాపీగా ఉంది. 3 ఏళ్ల తర్వాత మా దేవుని చూసినట్లా ఉంది. ఓకే తెలుగులో ఫస్ట్ టైం కదా ఈవెంట్ పుష్ప 2 పెట్టుడు? సెకండ్ టైం బ్రో, ఈడే పెట్టారు. ఫస్ట్ టైం కూడా ఓకే పుష్ప 2ది 1 కూడా పెట్టారు. 1 కన్నా పెట్టారు. ఇప్పుడు మనం పుష్ప 2 ఈవెంట్ చూసుకుంటే వేరే లాంగ్వేజ్ లో చూసుకుంటే చాలా పెద్ద గ్రాండ్ గా అయితే చేశారు, పబ్లిక్ ఫుల్ కాబట్టి. ఇప్పుడు ఈ గ్రౌండ్ చూసుకుంటే ఫ్యాన్స్ చాలా మంది ఏమంటున్నారు అంటే గ్రౌండ్ చాలా చిన్నగా ఉంది, అసలు అంత ఏపీ తెలంగాణ నుంచి ప్రజలు అయితే వస్తున్నారు, ఏడవడతారు ఇడ అని చాలా మంది అయితే అంటారు. మీ మాటల్లో ఏమంటారు? మా దేవుని చూస్తే చాలు మనకి. ఓకే ఎవరితో కొట్లాడినా పర్వాలేదు, మా దేవుని చూస్తే చాలు. ఇంకా పాసెస్ తీసుకురా బ్రో? లోపల పాస్ తీసుకున్నారు. ఓకే ఫ్రీ అలే అంటే అమౌంట్ కట్టిరా? పాస్ ఫ్రీనే బ్రో, ఫ్రీనే. ఓకే ఓకే లాస్ట్ పుష్ప గురించి ఏం చెప్తారు బ్రో? పుష్ప గురించి అసలు తగ్గేదే లేదు. ఓకే అంటే 1 కంటే ఇది బాగుందంటారా? 1 బాగుంది, 2 బాగుంది, అసలు తగ్గేదే లేదు అసలు. మా వాడంటే దేవుడు. ట్రైలర్ మస్తు చించేశారు, ఇంకా ఎవరు పనికిరారు. బాగుంది, చాలా బాగుంది. బుక్ చేసుకున్నాం 5:30. హాయ్ బ్రో. యా అండి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఆంధ్ర అండి. ఆంధ్ర అంటే ఈవెంట్ చూడడానికి వచ్చావా? యా అండి, ఓన్లీ ఫర్ ఈవెంట్. ఐ కేమ్ ఫర్ ఆంధ్ర. ఓకే పుష్ప ఫ్యాన్స్ అండి, చాలా మంది వచ్చినారు. మీరు పుష్ప ఫ్యానేనా? యా అండి. ఓకే టీజర్ చూసినావా బ్రో? ఎలా ఉంది? చూసినా, వేరే లెవెల్ అండి టీజర్ వచ్చేసి. సినిమా మాత్రం కన్ఫర్మ్ గా 100 crores కొట్టాలని చెప్పేసి మా ఓవరాల్ గా అంటే వన్ డేనా? లేదన్నా ఫస్ట్ డే వచ్చేసి మినిమం ఒక 300-400 వచ్చేసేయాలి. ఓకే మాక్సిమం ఉండాలి. ఫీలింగ్ సాంగ్ ఒక సాంగ్ రిలీజ్ అయ్యింది. యా అన్న, సూపర్ సాంగ్ అన్న. శ్రీలీల వేరే లెవెల్. ఓకే మొత్తం సినిమా అంతా అదే హైలైట్ అవ్వాలనుకుంటున్నా సాంగ్. ఓకే మూవీ ఓవరాల్ గా ఎలా ఉండబోతుంది అనిపిస్తుంది మీ పుష్ప 1 కన్నా? పుష్ప 1 కంటే పుష్ప 2నే ఇంకా వరల్డ్ ఫైర్ అని చెప్తున్నారు కదా, వైల్డ్, ఇంకా వైల్డ్ గా ఉండాలని కోరుకుంటున్నాను. లాస్ట్ లో ఒక డైలాగ్ బ్రో పుష్ప గురించి. పుష్ప అంటే నాట్ ఓన్లీ ఫైర్, ఇట్ ఈస్ వరల్డ్ ఫైర్. ఓకే ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఎంజాయ్ ద ఈవెంట్.